ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. సుమారు 323 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తీర రక్షణ కవచం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ బాధ్యతలను మద్రాస్ ఐఐటికి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకు పవన్ కళ్యాణ్ తీపి కబురు అందించినట్లయింది. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలోని ఉప్పాడ తీరము కొన్ని దశాబ్దాలుగా తీవ్ర సముద్ర కోతకు గురవుతోంది. సముద్రపు అలల ఉధృతికి ఏటా ఇళ్లు, రహదారులు, పంట పొలాలు కనుమరుగవుతున్నాయి. గత 5 ఏళ్లలో సుమారు 400 ఇళ్లు నేలమట్టం కాగా 8 ఆలయాలు సైతం సముద్రంలో కలిసిపోయాయి. 100 ఎకరాల వ్యవసాయ భూములు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. దీంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఏ క్షణంలో తమ నివాసాలు, జీవనాధారాలు కోల్పోతామోనన్న ఆందోళనలో జీవిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలోని సుబ్బంపేట నుంచి మాయాపట్నం వరకు సముద్ర కోత తీవ్రంగా కొనసాగుతుంది. సముద్రపు రాకాసి అలల దాటికి పలు గ్రామాల భూభాగం క్రమంగా కనుమరుగైంది. ఇప్పటివరకు ఉప్పాడ తీర ప్రాంతంలోని గ్రామాల్లో సుమారు 1360 ఎకరాల భూమి సముద్ర కోతకు గురైనట్లు అంచనా. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు కూడా నిరంతరం కోతకు గురవుతూ ఉండడంతో ప్రతి ఏటా మరమ్మతుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వస్తోంది. అయితే శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ప్రజాధనం ఖర్చు అవుతున్న సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 12 కోట్ల రూపాయలతో జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం 4 ఏళ్ల పాటు తీరాన్ని కొంతమేర రక్షించింది. అనంతరం జియో ట్యూబ్ దెబ్బతినడంతో మళ్లీ తీర కోత తీవ్ర రూపం దాల్చింది. ఆ తర్వాత కూడా జియో ట్యూబ్ మరమ్మతులు చేపట్టినా శాశ్వత పరిష్కారం లభించలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ తీర ప్రాంత రక్షణకు సంబంధించి పలు సర్వేలు నిర్వహించినప్పటికీ శాశ్వత రక్షణ గోడ నిర్మాణం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉప్పాడ తీరానికి శాశ్వత రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో తీర ప్రాంతంపై సర్వే చేయించారు. వాకలపూడి నుంచి కొత్తపల్లి వరకు సుమారు 14.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధుల మంజూరునకు కేంద్రం నుంచి సానుకూల హామీ లభించిన నేపథ్యంలో ఇప్పుడు రక్షణ గోడ నిర్మాణానికి కీలకమైన డిజైన్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ బాధ్యతలను మద్రాస్ ఐఐటికి అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా సముద్ర కోతతో సతమతమవుతున్న ఉప్పాడ తీర ప్రాంత ప్రజల కళ నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది.